ఇస్మాయిల్ ఖానీ ఇరాన్ కుద్స్ ఫోర్స్ టాప్ కమాండర్. ఇజ్రాయెల్పై దాడులు చేయటంలో ఇతడిది కీలక పాత్ర. 2024 అక్టోబర్లో లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి మరణాన్ని టెహ్రాన్ తీరని లోటుగా భావించింది. కానీ ఈ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇస్మాయిల్ ఖానీ మొసాద్ గూఢచారి కావటం. అది మాత్రమే కాదు, గతేడాది అక్టోబర్లో ఇస్మాయిల్ ఖానీ మరణించటం కూడా అబద్ధమే. ఎందుకంటే అతడు ఇజ్రాయెల్లో సేఫ్గా ఉన్నట్టు తేలింది. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మొసాద్ పేరు రీసౌండ్ ఇస్తోంది. ఇంతకు టెహ్రాన్తో ఇజ్రాయెల్ ఆడిన స్పై గేమ్ ఏంటి? తన గూఢచారిని కుద్స్ ఫోర్స్ కమాండర్గా ఎలా చేర్చింది? ఇరాన్ టాప్ సీక్రెట్ మొసాద్ చేతికి చిక్కాయా? లెట్స్ వాచ్. ఇరాన్ కుద్స్ ఫోర్సులో మొసాద్ గూఢచారి నిజమేనా? హమాస్ హిజ్బుల్లాపై యాక్షన్లో అతడిదే కీలక పాత్ర. టెహ్రాన్తో మొసాద్ గూఢచారి ఆడిన స్పై గేమ్ ఏంటి? మొసాద్ ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ. ఈ సంస్థ ఒక మిషన్ ఎంచుకుంటే అది శత్రువు అంతంతోనే ముగుస్తుంది. హిట్ లిస్ట్లో ఉన్న 8 భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి వేటాడి చంపడం మొసాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, గూఢచారుల్ని మోహరించి రహస్యాలు రాబట్టడంలో ఏ గూఢచార సంస్థ అయినా మొసాద్ తరువాతే. హమాస్ పౌర సైనిక నెత్తలే లక్ష్యంగా వందల ఆపరేషన్లు ఇజ్రాయెల్ నిర్వహించి ఉంటుందని అంచనా. ఎవరిని హతమార్చాలనేది రాజకీయ నాయకత్వంతో కలిసి సంస్థాగతంగా పెద్ద ప్రక్రియ ద్వారా ఇజ్రాయెల్ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఆ పనిని ఒక యూనిట్కు అప్పగిస్తుంది. పని పూర్తయ్యాక నిఘా కమిటీలో అధిపతులకు సమాచారాన్ని చేరవేస్తుంది. వీరంతా ఉండే విభాగాన్ని వరష్గా పిలుస్తారు. ఆపరేషన్ ఎలా జరిగిందనేది మాత్రమే దీనిలో చర్చించి సలహాలిస్తారు. ఎవరిపై ఆపరేషన్ చేయాలి అనే దానికి ఆమోదం తెలిపేది మాత్రం ఇజ్రాయెల్ ప్రధానే. రక్షణ మంత్రి సహా ఒకరిద్దరితో కలిసి ప్రధాని ఓ నిర్ణయానికి వస్తుంటారు. ఒకసారి ఆమోదం లభించాక తదుపరి పనిని మొసాద్ చేపడుతుంది. ఆ ఆపరేషన్కు కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. అది లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా చెప్పడానికి కారణం ఇరాన్లో మొసాద్ నిర్వహించిన ఓ డేరింగ్ ఆపరేషన్. టు సీ ది ఇన్విజిబుల్ అండ్ డూ ది ఇంపాసిబుల్. ఇది మొసాద్ ట్యాగ్ లైన్. ఇజ్రాయిల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా, ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా మొసాద్ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ఇజ్రాయిల్ ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తోంది. మొసాద్ టార్గెట్ చేస్తే ఆధారాలు కాదు కదా, ఒక్కోసారి డెడ్ బాడీ కూడా దొరకదు. ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ యుద్ధంలో మొసాద్ది కీలక పాత్ర. ఇస్మాయిల్ హనియే, హసన్ నస్రల్లా సహా హిజ్బుల్లా, హమాస్ టాప్ కమాండర్లను ఊహించని విధంగా అంతం చేసేసింది. హనియేనైతే ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో అంతం చేయడం అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా హమాస్, హిజ్బుల్లా అధినేతలుగా ఎవరు వచ్చినా విడిచిపెట్టలేదు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను లేపేసిన తర్వాత అతడి స్థానంలో సఫీయుద్దీన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. దాదాపు నిర్ణయం అయిపోయింది కూడా. తర్వాత సఫీయుద్దీన్ కూడా ఖతం చేసేసింది. దీంతో నస్రల్లా స్థానంలోకి మరో వ్యక్తి రావడానికి భయపడే పరిస్థితి వచ్చింది. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఎలా అంటే శత్రు సైన్యాలోనే తన గూఢచారుల్ని చొప్పిస్తోంది కాబట్టి. అందుకు ఉదాహరణే కుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ. ఎందుకంటే అతడు కుద్స్ ఫోర్స్ కమాండర్గా టెహ్రాన్ను నమ్మించిన మొసాద్ గూఢచారి. అవును, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుద్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ మొసాద్ ఏజెంట్. ఇది గూఢచారి చరిత్రలోనే ఎవరు ఊహించలేని ట్విస్ట్. జనరల్ ఇస్మాయిల్ ఖానీ ఇచ్చిన సమాచారం వల్లనే హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా టాప్ లీడర్స్ హసన్ నస్రల్లా, సఫీయుద్దీన్లని ఇజ్రాయెల్ మట్టుబెట్టగలిగింది. 2024 అక్టోబర్లో దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో కుద్స్ ఫోర్స్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ కూడా చనిపోయాడని వార్తలొచ్చాయి. అదే సమయంలో ఇస్మాయిల్ ఖానీ దేశద్రోహానికి పాల్పడ్డాడని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నాడనే ప్రచారము జరిగింది. అంతే తప్ప నిజంగా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడా లేక బందీగా ఇరాన్లోనే ఉన్నాడా అన్నది ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే ఇస్మాయిల్ ఖానీ ఇజ్రాయెల్లో సేఫ్గా ఉండడం. గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో బీరుట్పై దాడికి ముందే ఇస్మాయిల్ ఖానీని టెల్ అవీవ్కు షిఫ్ట్ చేశారట. వివరంగా చెప్పాలంటే తనకు అప్పగించిన మిషన్ని కంప్లీట్ చేసుకుని ఇస్మాయిల్ ఖానీ స్వదేశంలో సేఫ్గా ఉన్నాడన్నమాట. మరి నెక్స్ట్ ఏంటి?
ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి. ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. దానికి టెహ్రాన్ కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయింది. తమపై దాడి చేస్తే అమెరికా చేసిన అతి పెద్ద తప్పు అదే అవుతుందన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఈ క్రమంలోనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై దాడికి ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఖమేనీ నమ్మిన బంటు ఇస్మాయిల్ ఖానీ ఇజ్రాయిల్లో క్షేమంగా ఉన్నాడని వార్త రావడం, ఖమేనీతో పాటు ఇరాన్ సైన్యాన్ని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయడం ఖాయం. పైగా ఇస్మాయిల్ ఖానీ దగ్గర ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ గురించి కావలసినంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని ఇరాన్ అణుస్థావరాలపై దాడులకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇరాన్ రక్షణ రహస్యాలు కూడా ఖానీ దగ్గరుండే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ చూస్తే ఇరాన్ కథ క్లైమాక్స్కి చేరినట్టే కనిపిస్తోంది.